కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు ఏపీ ఫిషరీస్ జేఏసీ చైర్మన్ రాజశేఖర్. అభివృద్ధి పేరుతో సముద్ర తీర ప్రాంతంతో పాటు సగం హార్బర్ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ కుట్ర మొత్తం సాగుతుంది అన్నారు. ఇతర రాష్ట్రాల బోట్లు తమ ప్రాంతంలోకి వచ్చి వేట సాగిస్తూ ఉన్నా పట్టించుకోవడం లేదు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తాము పట్టుకున్న బోట్లను మాయం చేశారు అని ధ్వజమెత్తారు రాజశేఖర్. ఆంధ్ర పాండిచ్చేరి బోట్లు మా ప్రాంతంలోకి వచ్చి వేట చేయడం వల్ల మేము నష్టపోతున్నాము, ప్రభుత్వం చర్య తీసుకోండి అంటే ఈ కూటమి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు అట్లా వ్యవహరిస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మత్స్యకారుల్ని, ముఖ్యంగా ఇసుకపల్లి తదితర జువ్వలదిన్నె ఏరియాలో ఉన్న మత్స్యకారుల్ని డైవర్ట్ చేయడం కోసం ఎంత కుట్ర చేస్తుందంటే లోకేష్ ఆధ్వర్యంలో ఒక సాగర్ డిఫెన్స్ కంపెనీని తీసుకొచ్చి హార్బర్కి చెందిన భూములు, హార్బర్ను కూడా సగభాగం డిఫెన్స్ కంపెనీ కేటాయించారు. రాజధాని కోసం 26,000 ఎకరాలు సేకరించిన చంద్రబాబు నాయుడు ఇవాళ సాగర్ డిఫెన్స్కి 300 ఎకరాలు కేటాయించలేదా? లోకేష్, బీదా రవిచంద్ర వీళ్ళిద్దరూ కుట్ర పన్ని మత్స్యకారుని డైవర్ట్ చేయడం కోసం ఆ రోజు 27వ తారీఖున లోకేష్ వచ్చి సాగర్ డిఫెన్స్కి శంకుస్థాపన చేస్తే సరిగ్గా 3 రోజుల తర్వాత మేము ప్రాణాలు తగ్గించుకొచ్చిన బోట్లు విడిపించుకుపోయి సాగర్ డిఫెన్స్కి భూములు అక్రమంగా కట్టబెట్టారు.